హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవతి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 14వ అధ్యాయము చర్చిస్తున్నాము, ప్రకృతి యొక్క త్రిగుణాలు అనే అధ్యాయము. అందులో ఇప్పటిదాకా మనము చూసాము ఈ భౌతిక ప్రకృతిలో 3 రకాల గుణాలు ఉంటాయి. ఇంకా ఆ గుణాలు ఏ విధంగా ఒక జీవాత్మని ప్రభావ పెడతాయనేది, దాంట్లో ఉండేటటువంటి లక్షణాల గురించి మనం చర్చించాము. సో ఇప్పుడు మనం చర్చించబోయేది ఒక్కొక్క గుణాన్ని బట్టి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన గమ్యము ఏముంటుంది అనేది కృష్ణుడు చెప్తారనమాట ఇప్పుడు. సో 14వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు త్రిగుణాల ప్రభావంలో ఉండేవారు వారి యొక్క గమ్యం ఏంటి అని చెప్తారు. ఇంకా 19వ శ్లోకంలో ఇంకా 20వ శ్లోకంలో అక్కడేం చెప్పబడింది, ఎవరైతే త్రిగుణాలని అధిగమించారో, త్రిగుణాలకు అతీతులయ్యారో అటువంటి వాళ్ళ గమ్యం ఏముంటుంది అని చెప్పారు. రైట్. సో ఒకటి బద్ధావస్థ, ఒకటి ముక్తావస్థ. బద్ధావస్థ అంటే త్రిగుణాల ద్వారా మనము కప్పబడి ఉన్నాము. ముక్తావస్థ అంటే త్రిగుణాలను దాటేశాము. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి గమ్యం ఏముంటుందని చెప్పారనమాట. ఓకే. సో ఆ విధంగా 20వ శ్లోకం వరకు ఈ గుణము ఇంకా గమ్యము గురించి చెప్పబడింది. సో వి విల్ స్టార్ట్ 14వ శ్లోకము. దయచేసి చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. చదువుతారా ఎవరైనా? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి జ్యోతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం. హరే కృష్ణ, దండాత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. యదా 14వ శ్లోకం. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకానమలాన్ ప్రతిపద్యతే. మనిషి సత్వగుణంలో మరణించినప్పుడు మహర్షుల విశుద్ధమైన ఉన్నత లోకాలను పొందుతాడు. ఓకే, వెరీ గుడ్. 15th రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. మనిషి రజోగుణంలో మరణించినప్పుడు కామ్యకర్మలలో నెలకొన్న వారి యందు జన్మిస్తాడు. అతడు తమోగుణంలో మరణించినప్పుడు జంతు జాతులలో పుడతాడు. హరే కృష్ణ, వెరీ గుడ్. సో మొట్టమొదటిగా 14వ శ్లోకం ఏదైతే ఉందో అక్కడ ఒక వ్యక్తి సత్వగుణంలో ఉండేటటువంటి వ్యక్తి అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిలో సత్వగుణము ప్రధానంగా ఉంది. ఓకే. సో అటువంటి వ్యక్తి అదే చైతన్యంలో గనక తన శరీరాన్ని త్యజిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? సో భగవద్గీతలో కృష్ణుడు ఒక చోట ఏం చెప్తారు, మనము మరణం సమయంలో ఎటువంటి మనోభావం ఉంటుందో అటువంటి గమ్యం మనకు దక్కుతుందని క్లియర్గా చెప్పారు. అది ఏ అధ్యాయంలో ఉంది, ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? ఆర్ ఇఫ్ సంబడి నోస్ ద శ్లోక, ఫస్ట్ అధ్యాయం 8th chapter ప్రభుజీ. 8th చాప్టర్. వెరీ గుడ్. ఇంకా
8th చాప్టర్లో ఆ శ్లోకం మీకు తెలుసా? ఎవరైనా చెప్తారా? ప్రభుజీ నేను చెప్పాను. చెప్పండి మైథిలి మాతాజీ. అంత్యకాలే చ మామేవ స్వరణ్ముక్తా కలేవరం యద్భవాతి సమద్భావం ఆ, ప్రయాతి సమద్భావం యత్ప్రయాతి యాతి సమద్భావం. నాస్త్యత్ర సంశయం. బట్ దిస్ శ్లోక, ఈ శ్లోకంలో అంత్యకాలంలో నన్ను స్మరిస్తే నా దగ్గరకు వస్తారని చెప్పారు. ఐ వాజ్ ఆస్కింగ్ మోర్ అబౌట్ అంత్యకాలంలో ఎటువంటి మనోభావం ఉంటుందో అటువంటి గమ్యం దక్కుతుంది. సో ఈ శ్లోకానికి తర్వాత ఒక శ్లోకం వస్తుంది, జస్ట్ దీని తర్వాతే. వాట్ ఈస్ దట్ శ్లోక? ఎనీబడి రిమెంబర్స్? యం యం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సో ఎటువంటి ఎంవ్యం వాపి స్మరణ్ భావం, ఎటువంటి స్మరణ, ఎటువంటి భావం ఉంటుందో అటువంటి తం తమేవైతి కౌంతేయ, అటువంటి గమ్యమే ఒక వ్యక్తికి దక్కుతుంది. సో సత్వగుణం వాడికి సాత్విక గమ్యము, రజోగుణం వాడికి రాజసిక గమ్యము, తమోగుణం వాడికి తామసిక గమ్యము దక్కుతుంది. ఇంకా దాని తర్వాత దీనికంటే ముందు ఏం చెప్పారు? ఒకవేళ అంత్యకాలంలో నన్ను స్మరిస్తే నా దగ్గరకు వస్తారు. ఈజీ వే, రైట్? సో అంత్యకాలంలో ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణుడిని స్మరించగలుగుతున్నాడు అని అంటే ఆ వ్యక్తి 100% త్రిగుణాలను అధిగమించేశాడు. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రిమెంబర్ కృష్ణ అట్ ద టైమ్ ఆఫ్ డెత్. ఇట్ కెనాట్ హ్యాపెన్ బై ఛాన్స్. సో ఆ విధంగా. సో ఇంకోటి, జనరల్గా మనము సొసైటీలో చూస్తాము, ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు ఆబ్వియస్గా వాళ్ళ కోసము మంచి గమ్యమే దక్కాలని ప్రార్థిస్తారు కదా. సో జనరల్గా అంటారు, మా తాతయ్య గారు స్వర్గవాసులయ్యారు, లేకపోతే వైకుంఠానికి వెళ్ళిపోయారని అలా అంటారు జనరల్గా. బట్ దట్ మే ఆర్ మే నాట్ బి ద రియాలిటీ. దాని అర్థం ఏంటంటే మనకు ఒక మనోభావం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు స్వర్గానికి వెళ్ళి ఉంటారు, లేకపోతే ఉన్నత లోకానికి వెళ్ళి ఉంటారు, అది ఓకే. కానీ వాస్తవం అనేది ఎప్పుడు కూడా వేరేగా ఉంటుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ వ్యక్తి యొక్క మనోభావం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తను జీవితాంతం పాపకార్యాలు చేశాడు, 4 నియమాలు బ్రేక్ చేశాడు, మద్యపానం చేశాడు, ఇంకా నాన్ వెజ్ తిన్నాడు, ఇదంతా చేసి తన అంత్యకాలంలో స్వర్గానికి లేకపోతే వైకుంఠానికి ఎలా వెళ్తాడు చెప్పండి? బికాస్ తన పాప ప్రవృత్తిలో నెలకొని ఉన్నాడు, పాపాలు చేశాడు. ఆల్దో మీరు ప్రార్థించవచ్చు, బట్ ద గమ్యం అనేది కేవలం మనమగ్నమే విధంగా నడవదు కదా. ప్రకృతి నియమాలు ప్రకృతి యొక్క ఆధీనంలో నడుస్తున్నాయి. సో సో అందుకనే ఇక్కడ చాలా చాలా క్లియర్గా చెప్పాను. ఇంకా కొంతమందికి ఒక అండర్స్టాండింగ్ ఏముంటుందంటే చనిపోయిన తర్వాత అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు అనేది. అది కూడా ఒక చాలామందికి కామన్ మిస్అండర్స్టాండింగ్. దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. నేను చెప్పాను కదా 2 weeks ago, లైక్ లాస్ట్ వీక్ ఐ థింక్ ఐ వాస్ టేకింగ్ చిల్డ్రన్స్ క్లాస్. అక్కడ మృత్యు తర్వాత ఏమవుతుందంటే అందరు పిల్లలు ఒకే ఆన్సర్ చెప్పారు, అందరూ కలిసి చెప్పారు, మనమంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనేది. రైట్? సో ఈ విధంగా పిల్లలకి చాలా వాళ్ళ అమాయకులు. సో దే హ్యావ్ దట్ అండర్స్టాండింగ్, అందరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ యాక్చువల్లీ అందరు దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎస్ ఆర్ నో? దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే చాలా అర్హత కావాలి. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఇన్ వన్ సెన్స్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ టు వాట్? భగవద్ధామానికి వెళ్ళడం. ఎస్ ఆర్ నో? సో భగవద్ధామానికి వెళ్ళడం అంత చీప్ విషయం కాదు. ఎస్, ఎంత మనము తీవ్రతతో భక్తి చేస్తే, ఎంత వైష్ణవుల సేవ చేయాలి, ఎంత మన యొక్క కష్టాలు కలిగిన, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక దుఃఖాలు కలిగిన దాన్ని ఎదుర్కొంటూ మన యొక్క భగవత్ సేవని, మన యొక్క భక్తిని మనము కొనసాగిస్తుండాలి. ఇదంతా చేయాల్సి వస్తుంది, అంత ఈజీ కాదు. ఇక్కడ కూర్చున్నామా జస్ట్ చాంటింగ్ హరే కృష్ణ అండ్ గోయింగ్ బ్యాక్. అఫ్ కోర్స్ దట్ ఈస్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ వే, కానీ మార్గంలో అనేక పరీక్షలు ఉంటాయి. అవునా? జనరల్గా మనము ప్రభుపాదుల వారు జనరల్గా బిగినర్స్కి అలా చెప్పేవారు, చాంట్ హరే కృష్ణ, బీ హ్యాపీ, గో బ్యాక్ టు గాడ్ హెడ్. బట్ దెన్ వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ భక్తి, ఎవ్రీ వన్ విల్ బి టెస్టెడ్ థరోలీ. అంత ఈజీ కాదు. సో ప్రభుపాద్ సెడ్ దిస్ ఒక చోట, భక్తి, కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ సింపుల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. సింపులే ఏంటి అంటే చాలా కాంప్లికేటెడ్ కాదు. ఏదో అడవిలోకి వెళ్ళి మీరు ఈ పోస్ట్ చేయాలి, ఆ పోస్ట్ చేయాలని ఏమీ లేదు. సింపుల్ చాంటింగ్, ఫీస్టింగ్, టేకింగ్ పార్ట్ ఇన్ కీర్తన్, సర్వింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. రైట్? సో అందుకని యూ హ్యావ్ టు పే ద ప్రైస్. రైట్? ఇంకా అది దేవుడి దగ్గర వెళ్ళిపోవడం గురించి చెప్పాను. కానీ దేవుడి దగ్గర వెళ్ళడం కాదు, మళ్ళీ పై వచ్చే జన్మలో మానవ శరీరం దక్కుతుందని కూడా గ్యారంటీ
లేదు. ఒక వ్యక్తి ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పారు ఇక్కడ మేము చూసాం. ఎవరైతే తమో గుణంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడ జన్మిస్తారు? ఎవరు చెప్తారు? ఇప్పుడే చదివాం మనం. ప్రభుజీ ఆ, జంతు యోనిలో వస్తారు. పశువు సమాజంలో వాళ్ళు జన్మిస్తారు. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. సో ఒక వ్యక్తి తను మొత్తం జీవితాంతం తామసిక ప్రవృత్తిని పెంపొందించుకొని తామసిక కార్యాలే చేశాడనుకోండి, తన మృత్యు తర్వాత పశువు యోనిలలో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే పశువు యోనిలు, దానికి ఇంకొక పేరు జనరల్గా అంటారు మూఢయోని. కృష్ణుడు యూజ్ చేసిన వర్డ్ ఏంటి? మూఢయోనిషు అని అన్నారు. మూఢ అంటే ఇట్ ఇస్ పిచ్చి, మ్యాడ్ ఆర్ తామసికమైనటువంటి అజ్ఞానముతో కూడినటువంటి దాన్ని కూడా మూఢ అంటారు. అవునా? పిచ్చివాడు అంటే ఏంటి? వాడికి జ్ఞానం లేదు, అజ్ఞానం. సో పశువు యోనులను అజ్ఞానము అని అంటారు. ఎందుకంటే ఆబ్వియస్గా పశువులు అజ్ఞానులు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ఎందుకంటే ఆ పశువులను, పశువు యోనులలో దాన్ని ఆ, భోగయోని అని అంటారు. ఇంకా మానవుల దాన్ని కర్మయోని అని అంటారు. సో భోగయోని అంటే ఏంటి? అది వాళ్ళు పశువులు కర్మ చేయరాదు. దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అరే ఇదేంటి పశువులు కర్మ చేయరాదా? ఏం మాట్లాడుతున్నారు? పశువులు కర్మ చేస్తున్నాయి కదా. ఎస్ ఆర్ నో? సో హూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్? సుబ్బారావు బ్రో, వాట్ యూ థింక్? పశువులు కర్మ చేయరాదు అనేది వాస్తవం, దీని అర్థం ఏంటి? ఆ, ప్రభుజీ, కర్మ అంటే చేసే వర్క్. కర్మ చేస్తాయి కదా ప్రభు, చేయకుండా ఎలా ఉంటాయి ప్రభు? చేస్తాయి కదా. కరెక్టే కదా. అవునా? ఎస్. కానీ పశువుల కర్మ చేయరాదు, శాస్త్రాలు చెప్తున్నాయి. సో వాట్ డస్ ఇట్ మీన్? పద్మజ మాతాజీ మీరు ట్రై చేస్తారు. నాకు వీడియోలో కనిపించే వాళ్ళని అడుగుతున్నానండి, మిగతా వాళ్ళందరూ ఆఫ్ చేసి కూర్చున్నారు. ఐ రియలీ డోంట్ నో. ఓకే, డోంట్ మైండ్. యా. అంటే ప్రభుజీ పశువులకి జ్ఞానము బుద్ధి ఉండదు కదా, అందుకని జ్ఞానం అంటే మనకి జ్ఞానం ఉండి కూడా కొన్ని తప్పు పనులు చేస్తాము, అప్పుడు దానికి అది కర్మ అవుతుంది, కర్మ ఫలాన్ని మనం అనుభవించాలి. ఓకే. సో పశువు అంటే వాళ్ళు కూడా కర్మలు చేస్తారు అంటే పశువు యోనిలో ఉన్నప్పుడు కూడా అంటే తినడము అవన్నీ వాళ్ళకి కూడా కామన్ గా ఉంటాయి. అవి కాకుండా వేరేవి చేయడం అనేది ఓకే, ఫైన్. దట్స్ ఫైన్. ఇంకెవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసి చెప్పండి. అంటే పశువులు కూడా అన్ని ఆ, అంటే తిండి, నిద్ర, మైథునం ఇవన్నీ కూడా పశువులకు ఉంటాయి. అవన్నీ కర్మలతోటే, వాటిని కూడా కర్మలనే అంటారు కదండి. సో సో మీరు కర్మలు ఏమంటున్నారు? చేస్తాయి. పశువులు కర్మలు చేస్తాయని అంటున్నారు, అవునా? అంటే ఇవన్నీ కర్మతోటే, అంటే మనలాగా దాన్ని ఏం కర్మ అంటారు, నిష్కామ కర్మలు చేస్తాయేమో అవి. ఓకే, ఫైన్. ఎనీబడి ఎల్స్ వాంట్స్ టు ట్రై? ప్రభుజీ, తెలిసి చేసినా తెలియక చేసినా వెంకట్ సుబ్బు ప్రభు, వెరీ హ్యాపీ టు హియర్ యువర్ వాయిస్. చెప్పండి ప్రభు. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా కర్మ కర్మనే కదా ప్రభుజీ. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, ఫైన్. ఇది ఇంకా ఎక్కువ సస్పెన్స్ అవసరం లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థింగ్. పాయింట్ ఏంటంటే పశువులు కర్మలు చేయవు అన్న దాని అర్థం ఏంటి? పశువులకి కర్మ సిద్ధాంతం వర్తిల్లదు. పశువులు పుణ్యము పాపం చేయరాదు. ఒక కర్మ చేసింది పశువు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైగర్ ఉంది. ఆ టైగర్ ఏమో ఒక జింకని చంపేసింది, అవునా కదా? డైరెక్ట్గా మెడ పట్టుకొని రక్తం తాగేసి మాంసం తినేసింది. ఇప్పుడు ఆ టైగరు జింకను చంపినందువల్ల దానికి పాపకర్మ అంటుకుంటుందా, అంటుకోదా? ఎవరు చెప్తారు? అంటుకోదు ప్రభుజీ. కరెక్టా? ఇది వాస్తవం, అంటుకోదు. అది మనకు తెలుసు. ఇప్పుడు అదే ఒక మానవుడు వెళ్ళి ఒక మేకని కట్ చేసి తిన్నాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? అప్పుడు కర్మలు అంటుకుంటాయి. నెక్స్ట్ లైఫ్లో వాడు మేక్ అవుతాడు, వాడిని కూడా ఇలాగే వస్తారు. సింపుల్ ఆన్సర్. ఓకేనా? దట్ ఈస్ వాట్ ద శాస్త్రాస్ ఆర్ టెల్లింగ్. కరెక్ట్. అయితే దాని అర్థం ఏంటి? పశువులకి కర్మ సిద్ధాంతం వర్తిల్లదు. దాని అర్థం ఏంటి? అవి కర్మ చేయరాదు. కర్మ చేయరాదు అని అంటే, కర్మ అంటే జనరల్గా ఏమర్థం అంటే నాట్ జస్ట్ యాక్షన్స్ దట్ ప్రొడ్యూస్ రిజల్ట్స్, దట్ ఈస్ కర్మ. నార్మల్ యాక్షన్స్ అంటే తినడం పడుకోవడం, దట్ ఈస్ లైక్ నోన్ యాజ్ మెయింటెనెన్స్. కానీ కర్మ సిద్ధాంతం అంటేనే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా. అవునా? సో దాని అర్థం ఏంటి? పశువులు, మానవులు ఏ కర్మ చేసినా, మీరు ఒక చీమని చంపినా, మీరు ఒక ఆ, చెట్టుని చంపినా కూడా మీకు కర్మ అంటుకుంటుంది. మీకు చాలా ఆకలేస్తుంది, మీరు వెళ్ళేసి
ఆ, పాలకూర తోటకి వెళ్ళిపోయి ఇంత పాలకూర అంతా కట్ చేసేసి మీరు తిన్నారు కడుపు నిండా. నేను ఐఎమ్ ఎ వెజిటేరియన్ అని అనొచ్చు మీరు. కానీ అన్ని పాలకూరలు మొత్తం వేర్లతో సహా మీరు పీకేశారు. దాని ప్రాణం పోయింది కదా, నిండు ప్రాణం. దాని కర్మ అంటుకుంటుంది మీకు 100%. ఓన్లీ మనకు ఒక ఫెసిలిటీ ఏంటంటే అది మనం భగవంతుడికి నైవేద్యం పెట్టేసి తింటే అందులో ఏదో బ్యాలెన్స్ కర్మ అది జీరో అయిపోతుంది. ఆ విధంగా మనం కర్మ నుండి దూరంగా ఉండొచ్చు, పాపకర్మ ఫలితం నుండి. బట్ పశువులు కర్మ చేస్తే దానికి ఫలితం రాదు. అండ్ దేర్ ఫోర్ పశువులది భోగయోని అంటారు, కర్మయోగి అన్నారు. వాళ్ళు కేవలం భోగించడానికే ఉన్నారు. ఏం భోగించడానికి? వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తేనే పశు యోనులకు వచ్చారు. ఇప్పుడు ఆ యొక్క దుఃఖాలన్నీ భోగించాలి అంతే. దట్స్ వై దే హ్యావ్ గాట్ ద యానిమల్ బాడీ. ప్రోపత్ సేస్ రైట్, యానిమల్ లైఫ్ మీన్స్ సఫరింగ్, ఇంకేం లేదు అక్కడ. యానిమల్ లైఫ్ మీన్స్ టూ థింగ్స్, వన్ ఇస్ ఇగ్నోరెన్స్, అజ్ఞానము, సఫరింగ్, దుఃఖం. సో ఆ విధంగా ఆ, పశువులు ఒక్కోసారి ఒక వ్యక్తి అంటే మానవ శరీరం ఉన్నప్పటికీ తను పశువు లాంటి జీవితం బ్రతికితే దాని ప్రకృతి ఏమంటే, అయ్యా ఎందుకు అయ్యా ఇందులో కష్టపడుతున్నావు, మానవ శరీరం ఇచ్చింది ఉన్నత కార్యం కోసము, నీకు పశువు లైఫ్ కావాలి, టెన్షన్ తీసుకోకు, నిన్ను పశువుల్లోకి తీసుకెళ్తా, వచ్చాయి, అక్కడ ఎన్నో వెరైటీస్ ఉన్నాయి, రైట్, అక్కడ తీసుకెళ్తుంది. అవునా కదా? ఇప్పుడు మీకు ఒక బిఎండబ్ల్యూ కార్ తీసుకొని మీరు పొలం దున్నితే నవ్వుతారు జనాలు. అరే వద్దండి బిఎండబ్ల్యూ ఎందుకు, అది నాకు ఇచ్చేయండి బిఎండబ్ల్యూ, మీకు ట్రాక్టర్ ఇస్తాను, ట్రాక్టర్ తీసుకోండి. అవునా కదా? సో అదేవిధంగా వన్ గెట్స్ అ యానిమల్ లైఫ్. సో అందుకనే మన గుణాన్ని, మన యొక్క గుణ ప్రభావము, జీవన శైలిని బట్టి మనం ఏ గుణం ద్వారా ప్రభావపడుతున్నాం అటువంటి అవుట్పుట్ గమ్యము దక్కుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. బట్ హియర్ ఈజ్ అ వెరీ డేంజరస్ సిగ్నల్. అదేంటంటే ఒకవేళ ఒక వ్యక్తి పశువు యూనిట్లకు వెళ్ళాడు అనుకోండి, దెన్ దెర్ ఈజ్ నో కమింగ్ బ్యాక్. దెన్ ఆ వ్యక్తి ఖచ్చితంగా అన్ని రకాల పశువు జాతులను ఆ శరీరాలు ఎత్తాలి. ఎన్నో టోటల్గా మనం చూస్తే 84 లక్షల జీవరాశులు అందులో ఉన్నాయి. అవన్నీ కూడా అనుభవించాల్సి వస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఒక వ్యక్తికి మానవ శరీరం దక్కుతుంది. ఎంత దీర్ఘకాలం తర్వాత ఇది జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. పీపుల్ టేక్ ఇట్ సో లైట్లీ. ఎస్ ఆర్ నో? అండ్ ఇంకొక విషయము, ఆ, కొంతమంది అంటారు, ప్రభుపాదుల వారు ఈ పాయింట్ పర్పట్లో రాశారు, ఏమన్నారంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఒక వ్యక్తి ఒకసారి మానవ శరీరం దక్కిన తర్వాత మళ్ళీ తను దిగజారిపోవడానికి. దాని అర్థం ఏంటంటే మానవ శరీరం నుండి మళ్ళీ యూ కెనాట్ గో బ్యాక్ టు యానిమల్ స్పీషీస్. ఇలా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి, నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ వాళ్ళు ఇది నేర్పుతున్నారనమాట. నాకు ఆ సంస్థలో ఉండే ఒక లేడీ కలిశారు. ఇట్స్ ఎ లేడీ సంస్థ, సో ఇంట్రెస్టింగ్. సో ఆ లేడీ ఏం చెప్తున్నారంటే, एक बार जब हमें मानव शरीर मिलता है तो हमें हमेशा मानव शरीर ही मिलेगा, है ना? आ, और हम कभी भी పశు శరీరం नहीं जाएंगे. సో ఆ విధంగా చెప్తున్నారు. కానీ ఎక్కడ ఆధారం ఏంటి దానికి? భగవద్గీతలో కృష్ణుడు వేరే ఏదో చెప్తున్నారు, మీరు ఏదో చెప్తున్నారు. కృష్ణుడిని నమ్మాలా, మిమ్మల్ని నమ్మాలా? ఇట్స్ అ వెరీ ఓపెన్ చాయిస్ ఫర్ అస్. కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తున్నారండి, తామసికంగా ఉంటే మళ్ళీ దిగజారిపోతారు, సాత్వికంగా ఉంటే కొంచెం ఉన్నత స్థాయికి వెళ్తారు, రాజసికంగా ఉంటే మళ్ళీ భూలోకంలో జన్మవెత్తుతారు. దీస్ ఆర్ ద 3 అవుట్పుట్స్ దట్ కృష్ణ హ్యాస్ టాక్డ్ అబౌట్. సో రాజసికం అంటే ఏంటి? ఈ రాజసిక వ్యక్తి తను తీవ్రమైనటువంటి లోభము, ఇంకా భౌతిక ప్రకృతిలో చాలా ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఒక భావముతో తను బ్రతుకుతున్నాడు. ఇంకా తన కోరికలు తీరలేవు, అందుకనే మళ్ళీ రావాలి ఆ కోరికలు తీర్చుకోవడానికి. ఇంకా రాజసికమైన వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన వాడు ఉంటాడు. అర్హత అంటే చూడండి, మానవ శరీరం మళ్ళీ కావాలంటే కూడా అర్హత కావాలి, అదంతా ఈజీగా రాదు. ఇప్పుడు చూడండి, మనం ఎంత అంటాం డాన్ ఆబ్వియస్గా, హిరణ్యకశిపుడు రాక్షసుడు, హిరణ్యకశిపుడు ముల్లోకాలను జయించాడు, ఎంత అన్యాయం చేశాడు. కానీ ఒక రకంగా మీరు చూస్తే తను చాలా తపస్సు కూడా చేశాడు. సార్ అది ఫ్రీగా రాలేదు ఆయనకి. అంటే దాంట్లో భాగవతంలో ఏం వర్ణన ఎలా ఇచ్చారంటే, నా భూతో నా భవిష్యతి అని చెప్పారు. అంటే హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్య ఇప్పటిదాకా ఎవరూ చేయనటువంటిది, ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు చేయలేనటువంటి తపస్య హిరణ్యకశిపుడు చేశాడు. అంత ఈజీ విషయం కాదు అది. చాలా తీవ్రమైన తపస్య తను చేశాడు. అంటే తనకు ఫ్రీగా వచ్చిందా? కష్టపడ్డాడు కదా, నో డౌట్. అంటే
భౌతిక జగత్తులో మీకు భౌతిక ఫలితాలు వచ్చి దాన్ని ఎంజాయ్ చేయాలంటే కూడా యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇట్ కెనాట్ కమ్ ఈజీలీ, రైట్? సో అందుకనే తనకి ఖచ్చితంగా ఆ వర్క్ హార్డ్ ఇంకా అర్హత ఉంది కాబట్టి మళ్ళీ ఒక ఛాన్స్ ప్రకృతి ఇవ్వచ్చు. ఎస్ ఆర్ నో? కానీ ఈ వ్యక్తి లాస్ట్కి ఎక్కడి దాకా వస్తాడు? ఇది రజోగుణంలో తిరిగి 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 ఒక రోజు వస్తుంది, తను అనుకుంటాడు ఏం చేశాను నా లైఫ్లో, ఇంత ఎంజాయ్ చేసి నాకు ఏం దొరికింది ఆఖరికి అనే ఒక ఫీలింగ్ తనకి కలుగుతుంది. ఈ ఫీలింగ్ ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సమ్ పీపుల్ లెర్న్ బై సీయింగ్ అండ్ హియరింగ్, అండ్ సమ్ పీపుల్ లెర్న్ బై ఎక్స్పీరియన్స్. కొంతమంది వేరే వాళ్ళని చూసి లేకపోతే వేరే వాళ్ళ ద్వారా విని, అథారిటీని విని వాళ్ళు నేర్చుకుంటారు. కొంతమంది అలా కాదు, అనుభవించిన తర్వాత నేర్చుకుంటారు. సో ఇలా అనేక జన్మాలు ఎత్తి, బహునాం జన్మనాం, అనేక జన్మలు ఎత్తి లాస్ట్కి ఒక వ్యక్తి అనుకుంటాడు ఇంత గడిపాను నా సమయము భౌతిక ఇంద్రియతృప్తి చేయడానికి, ఏం లేదు ఇందులో. సో జీవితం అంటే ఏంటి, కొంచెం నేను డీప్గా వెళ్ళాలి అనేది అప్పుడు కొంచెం జిజ్ఞాస మొదలవుతుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ వ్యక్తికి. ఎన్ని రోజులు ట్రయల్ మోడ్లో ఉన్నాడు తను, ట్రై చేద్దాం ట్రై చేద్దాం. సో భౌతిక జగత్తులో పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ఆ, ఒక వ్యక్తి తను భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి, భోగం చేయడానికి, ఇంద్రియతృప్తి చేయడానికి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నాన్ని ఆపడం చాలా డిఫికల్ట్. ఎందుకు అనంటే ఒకసారి ప్రయత్నం చేసి రిజల్ట్ రానప్పుడు కూడా ప్రకృతి ఏ విధంగా ఆ వ్యక్తిని భ్రమిస్తుంది అని అంటే తనకి మళ్ళీ ఊహ కలిగిస్తుంది, లేదు ఈ సైడ్ నుంచి ఇప్పుడు ట్రై చేయి నీకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మనకంతా తెలుసు భౌతిక జగత్తులో ఉండే ఆ ఆనందం ఏదైతే ఉందో అది కేవలము భ్రమ మాత్రమే. అండ్ ఇట్ ఈస్ ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పరుణాని యస్త్వం వేద స వేదవిత్. ఈ శ్లోకం మనకందరు తెలుసు. ఈ అధ్యాయం పురుషోత్తమ యోగ చాప్టర్లో 15 చాప్టర్లో కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబము అని చెప్పారు చాలా చాలా క్లియర్గా. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఆధ్యాత్మిక భౌతిక జగత్తు చూడ్డానికి అక్కడ ఉండే వెరైటీస్ ఇక్కడ కూడా ఉంటాయి, కానీ ఎప్పుడైతే అది వెళ్ళి తీసుకోవడానికి వెళ్తారో ఆ ఎక్స్పీరియన్స్ రాదు. ఒరిజినల్ ఆబ్జెక్ట్లో ఉండేదంతా కూడా ప్రతిబింబంలో ఉంటుంది. ఒక మామిడి చెట్టు ఉంది నది దగ్గర, ఆ మామిడి చెట్టులో పళ్ళు కూడా ఉన్నాయి, మామిడి పండ్లు. ఆ నదిలో ఆ మామిడి చెట్టు ఇంకా మామిడి పళ్ళు అన్నీ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తాయి. కానీ మీరు ఆ నదిలో జంప్ కొట్టి ఆ మామిడి పండు తీయడానికి వెళ్తే అది మీకు దొరకదు. సో ఆ విధంగా ఒక జీవాత్మ ఈ లోకంలో భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చేయాలనే ప్రయత్నం దేంతో సమానము? ఆ నదిలో కనిపిస్తున్నటువంటి మామిడి పళ్ళను తినడానికి ప్రయత్నిస్తున్నాడు తను. కానీ తనకు ఒక విషయం తెలియదు. ఏంటది? ఒరిజినల్ మామిడి చెట్టు సైడ్లో ఉంది, అక్కడికి వెళ్తే దొరుకుతుంది నీకు, కానీ వాడికి తెలియదు. అప్పుడు ఒక గురువు వస్తాడు, ఆయన చెప్తాడు, బాబు యు ఆర్ సర్చింగ్ ఇన్ రాంగ్ ప్లేస్. ఇక్కడ మామిడి పండు కనిపిస్తుంది కానీ నీకు దొరకదు. అక్కడ చూడు, లెఫ్ట్ సైడ్ చూడు, ఒక చెట్టు కనిపిస్తుంది, అది ఒరిజినల్, అక్కడికి వెళ్ళి తిను, వెళ్ళు. దిస్ ఈస్ ద గురు. సో మన జీవితంలో కూడా ఇలా ఉన్నతమైన భక్తులు వచ్చి మనకి మార్గం చూపించారు. భౌతిక జగత్తులో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించకు నాన్న, దుఃఖానికి గురవుతావు. మరి ఏంటంటే మరి ఎక్కడ దొరుకుతుంది అసలైన సుఖము? కృష్ణుడి పాదపద్మములు. కృష్ణ లోకానికి వెళ్ళు, గోలోక బృందావనానికి వెళ్ళు, అక్కడ నీకు అసలైన ఆనందం దక్కుతుంది. ఈ సందేశమే కదా మనకు ప్రభుపాదులు వారు ఇచ్చారు. అవునా కదా? ఎంత మంచి ఉదాహరణ, ఎంత ఈజీగా అర్థమవుతుంది, అవునా? కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. ఈ నది యొక్క ఉదాహరణలో దెర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రిక్. ఆ ట్రిక్ ఏంటంటే ఆ వ్యక్తి ప్రయత్నిస్తాడు. సో తను అనుకుంటాడు ఇక్కడ మంచి మామిడి చెట్టు ఉంది, మామిడి పళ్ళు ఉన్నాయి. తను ఇలా పరిగెత్తి వచ్చి జంపు కొడతాడు. జంపు కొట్టగానే అసలు ఆ ప్రతిబింబమే కనిపించదు, అవునా? ఎందుకంటే నీళ్లు డిస్టర్బ్ అయినప్పుడు ద షాడో ఆర్ ద రిఫ్లెక్షన్ ఈజ్ ఆల్సో గాన్. ఎస్ ఆర్ నో? సో అప్పుడు తను అనుకుంటాడు, అరే ఎక్కడికి వెళ్ళిపోయింది మామిడి చెట్టు, కనిపించలేదు. సో నిరాశ చెంది బయటకు వస్తాడు తను. అండ్ వాట్ హ్యాపెన్స్? మళ్ళీ ప్రతిబింబం కనిపిస్తుంది. దిస్ ఈస్ ద ప్రాబ్లం. దీనివల్లే ఆ జీవాత్మ తన ప్రయత్నాన్ని ఆపడు. ఎందుకంటే మళ్ళీ వచ్చి చూసే ఉంది అక్కడ, మేబీ నేను ఆ సైడ్ నుంచి జంప్ చేస్తే దొరుకుతుందేమో, మళ్ళీ అటు సైడ్ వెళ్తాడు, మళ్ళీ జంప్ కొడతాడు, జంప్ కొట్టారే మళ్ళీ కనిపించట్లేదు, ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. కానీ తను ఫస్ట్ అటెంప్ట్లోనే ఎందుకు నేర్చుకోలేదు? ఎందుకంటే ప్రతిబింబం మళ్ళీ వచ్చింది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అందుకనే ఈ లోకంలో మీరు ఎంత తలకాయ
బద్దలు కొట్టేసినా కానీ జనాలు ఈ యొక్క భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చేయాలనే ప్రవృత్తిని ఆపడానికి సిద్ధంగా లేరు. ఇట్ ఈస్ సచ్ అ అన్ఫార్చునేట్ థింగ్. ఎస్ ఆర్ నో? నౌ వి నో, ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ ఈజ్ ద హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ మీట్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా. 99% ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. హైయెస్ట్. ఇంకా లోయెస్ట్ ఏదైతే ఉందో అది రాజస్థాన్లో ఉంది. ఓకే, బికాస్ ఆఫ్ మార్వాడీస్ ఉంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచే, దే హ్యావ్ అ కల్చర్. నా టెల్ మీ, ఇంత ఇప్పుడు నా ఐఎమ్ లివింగ్ ఇన్ తెలంగాణ, నేను ఎంతమందికని ఈ విషయం చెప్పి ఇలా మనము చేయకూడదు జస్ట్ నాలిక తృప్తి కోసం. దిస్ ఇస్ ఇంద్రియ తృప్తి. ఈ ఇంద్రియ తృప్తి చేయడం ద్వారా రెండు జరుగుతాయి. మీకు కావాల్సిన తృప్తి రాదు. మీరు ఇన్ని రోజులు నాన్ వెజ్ తిన్నారు, హ్యాపీ అయ్యారా ఏమైనా? టెల్ మీ, యూఆర్ నాట్ హ్యాపీ, యూఆర్ స్టిల్ డిస్టర్బ్డ్. యూఆర్ మోర్ డిస్టర్బ్డ్, ఐ వుడ్ సే. Because to eat non-veg, you have to spend a lot of money also. Yes or no? And then second thing that is going to come as a problem for you, you have killed that animal and you have to suffer the results of it. ఏం దొరికింది? అది తెలంగాణ లోకల్ లాంగ్వేజ్లో ఒక డైలాగ్ విన్నాను, సొమ్ము పోయింది దుమ్ము పట్టింది అని అంటారు. మా మమ్మీ యూజ్ చేస్తుంది ఇలా. సో ఐ వాజ్ ఆస్కింగ్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే, డబ్బులు కూడా పోయాయి, ఇంకా మీకు ప్రొడక్ట్ కూడా రాలేదు. వాట్ యూ హ్యావ్ టు గాట్, యూ డి నాట్ గెట్ ఇట్, ఇంకా డబ్బులు కూడా పోయాయి ఆ విధంగా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఎంతమందిని కన్విన్స్ చేయగలుగుతాం? ఇట్ ఈస్ నాట్ ఈజీ. బికాస్ నువ్వు ఎంత చెప్పినా కానీ ఆ వ్యక్తి కనిపిస్తే ఈయన ఇలాగే అంటాడు, పిచ్చోళ్ళు వీళ్ళందరూ, బుద్ధి లేదు. కానీ ఐ రియలీ లైక్ ఈటింగ్, ఎంజాయింగ్, రైట్? దట్ ఈస్ ద రీజన్ వై. ఎందుకంటే ఆ ప్రతిబింబం మళ్ళీ కనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి రోజంతా ట్రై చేస్తున్నాడు, నెలంతా ట్రై చేస్తున్నాడు. అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి, బాబు ఆపేయి చాలు, అక్కడ ఉంది అసలైన చెట్టు, దెన్ ఆ వ్యక్తి జీవితం మారుతుందండి. అవునా? సో అదేవిధంగా మన జీవితం కూడా, మనం ఇలా కృష్ణుడి పాదపద్మముల దగ్గరికి వచ్చాము అని అంటే ఆబ్వియస్గా భక్తుల యొక్క కృప మన మీద ఉంది, ప్రభుపాదుల వారి యొక్క కృప మన మీద ఉంది. అందుకనే మనం సరైన దిశలో మనం ప్రయత్నం చేస్తున్నాం. మనము తప్పు దిశలో లేము ఇప్పుడు. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. లోకమంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో దట్ వీ కెనాట్ కంట్రోల్ మచ్. బట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో అది మనం చూసుకోవాలి. సో సరైన దిశ ఏంటి? కృష్ణుడి యొక్క పాదపద్మముల దగ్గరనే ఉన్నతమైన ఆనందము ఉంది. ఇంకా భక్తుడి యొక్క కోరిక ఏంటి? కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. మీ పాదపద్మముల దగ్గర ఒక ధూళి యొక్క, నాకు ధూళిలాగా నాకు ఒక స్థానాన్ని ప్రసాదించండి ప్రభు అని ఆ విధంగా భక్తులు కోరుకుంటారు. బికాస్ దట్ ఈస్ ద హైయెస్ట్ హ్యాపీనెస్. అలా. సో అందుకనే ఈ త్రిగుణాల ప్రభావంలో ఎప్పటిదాకైతే ఉంటామో భౌతిక జగత్తులో తిరుగుతూ ఉండాలి. దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంటెడ్ టు కన్వే ఇన్ దిస్ క్లాస్. సో సత్వగుణంలో ఉండేవాడు ఊర్ధ్వలోకాలలోకి వెళ్తాడు. జనలోక మహర్లోక ప్రభుపాద్ సేస్. ఓకే, ఇవి చాలా ఉన్నతమైనవి. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ సత్యయోగ సత్యలోక స్టేజ్లో ఉన్నాయన్నమాట. జనలోక, మహర్లోక, తపోలోక, సత్యలోక, ఇవి చాలా ఉన్నతమైనటువంటివి. అక్కడ ఎటువంటి దుఃఖాలు, క్లేశాలు ఉండవు. ఫుల్ సాత్వికమైనటువంటి అట్మాస్ఫియర్. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటి? క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి, మళ్ళీ కిందికి రావాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన ఫార్చునేట్ అయ్యి ఉంటే అక్కడి నుంచే తను విష్ణు భక్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దెర్ ఆర్ హై ఛాన్సెస్. ఫ్రమ్ స్వర్గ వెన్ కెనాట్ గో, బట్ డెఫినెట్లీ ఫ్రమ్ హైయర్ ప్లానెట్స్ లైక్ సత్యలోక, జనలోక చాలా తపస్సు చేస్తేనే అక్కడికి వెళ్ళగలుగుతాడు ఒక వ్యక్తి. స్వర్గం నుంచి జనరల్గా వెళ్ళరాదు. ఎందుకంటే శాస్త్రాలు భాగవతాన్ని చెప్పారు, స్వర్గంలో అతిశయ ఇంద్రియోత్సవం అని అన్నారు. స్వర్గంలో ఎంత ఇంద్రియోత్సవం ఎక్కువగా ఉంటుందంటే, అతిశయం మీన్స్ ఎక్సీడెడ్, చాలా ఎక్కువగా. అలా ఉన్నందువల్ల ఏమవుతుంది, అటువంటి వ్యక్తికి నేను భగవంతుడి పాదపద్ముల యొక్క శరణాన్ని తీసుకోవాలి అనేటటువంటి ఫీలింగ్ రాదు. బికాస్ జన్మైశ్వర్య శృత శ్రీభిర్ ఏధమానమద పుమాన్. ఈ జన్మము, ఐశ్వర్యము, శృత శ్రీ, ఇవి ఒక వ్యక్తిని మొత్తం పిచ్చివాడిలాగా మార్చేస్తుంది. అందులో మొత్తం మునిగిపోతాడు. అటువంటి పరిస్థితులు ఏమవుతుంది, తను సిన్సియర్గా భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకురాదు. అవునా? సో అందుకనే మనము ఒక రకంగా చూస్తే భూలోకంలో ఉండడమే చాలా మేలండి ప్రస్తుతం అయితే. ఎందుకంటే మనం స్వర్గంలో ఉండుంటే బహుశా ఇలాంటి సత్సంగాలు, ఇంత సీరియస్నెస్ ఉండే అవకాశమే లేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఖచ్చితంగా సీరియస్ అవుతాడండి ఏదో ఒక రోజు. ఎందుకంటే ప్రకృతి భూలోకంలో నానా రకాలుగా మనం దెబ్బలు తింటున్నాం, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. అసలు ప్రత్యేకంగా కలియుగంలో
సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు కలియుగ, ఒక రకంగా చూస్తే. బికాస్ ఇన్ని కలహాలు జరుగుతుంటే, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, మన సొంత సంబంధీయులే మనకు అన్యాయం చేస్తుంటే, ఇంకా ఒక వ్యక్తి ఎక్కడికి తిరుగుతాడండి ఇంకా? అప్పుడే కదా తను భగవంతుడి యొక్క పాదపద్మముల వైపు తిరుగుతాడు. అవునా కాదా? సో ఒక రకంగా చాలా మేలు జరిగింది మనందరికీ. ఎస్ ఆర్ నో? సో అందుకనే దేవీ దేవతలు అంటున్నారు, మాకు నెక్స్ట్ జన్మ భూలోకంలో కావాలి, అది కూడా కలియుగంలో కావాలి. ఇది నా డైలాగ్ కాదు, దేవీ దేవతలు చెప్తున్నారు. కలియుగంలో కావాలి భారతవర్ష, భూలోకంలో భారతవర్ష అన్నారు. నాట్ జస్ట్ భూలోక. భూలోకంలో కెనడా కూడా ఉంది, అమెరికా కూడా ఉంది. అక్కడ పుట్టి ఎక్కువగా ప్రయోజనం ఉండదు. అవునా కాదా? అక్కడ మోస్ట్లీ విల్ ఎండ్ అప్ బికమింగ్ మెటీరియలిస్టిక్. కానీ భారతవర్షంలో ఇఫ్ యు టేక్ బర్త్, యూఆర్ వెరీ వెరీ ఫార్చునేట్. మన భారతదేశంలో ఆ కల్చర్, అఫ్ కోర్స్ ఎన్ని దోపిడీలు ఎన్ని ఏది జరిగినా కానీ ద కల్చర్ ఇస్ స్టిల్ దేర్, ఇట్ విల్ నాట్ గో అవే ఈజీలీ. ఇంకా చైతన్య మహాప్రభుల వారి యొక్క ప్రెడిక్షన్ ప్రకారం నెక్స్ట్ 10,000 ఇయర్స్ భక్తి కల్చర్ సేఫ్గా ఉంటుంది. ఏ గవర్నమెంట్ మారినా, ఏ వరల్డ్ వార్ 3 అయినా పర్వాలేదు. అండ్ వీ కెన్ సీ విత్ అవర్ ఓన్ ఐస్ ఎలా పెరుగుతుంది అనేది. హిస్టారికల్గా ఇఫ్ యూ సీ ఇన్ ద లాస్ట్ 50 ఇయర్స్ భక్తి కల్చర్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్. ఇంకా రీసెంట్గా భజన్ క్లబ్బింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంతా మారుతుంది. మన డివోటీస్ కూడా అన్ని ఏరియాస్లలో ఎంటర్ అవుతున్నారు ప్రీచింగ్ చేయడానికి. సో పెద్ద పెద్ద క్లబ్స్ ఉంటాయి కదా, ఇక్కడ సినిమా పాటలు పాడి చేతిలో బియర్ బాటిల్ పట్టుకొని తాగి డ్యాన్స్ చేస్తారు కదా, అదే కాన్సెప్ట్ మన చాలామంది డివోటీస్ కూడా చేస్తున్నారు. ఏం చేస్తారు అక్కడ? అక్కడ కూడా భజన్ క్లబ్ లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్, స్పీకర్స్, కానీ అక్కడ బియర్ ఉండదు, ఏముండదు. ఓకే, అక్కడ ఏం పాడతారు? భజన్లు పాడతారు. అండ్ దెన్ ఎవ్రీ వన్ ఇస్ డాన్సింగ్. వాళ్ళకేమో డ్యాన్స్ కావాలి, డ్యాన్స్ చేయండి. సో భజనలో డ్యాన్స్ చేస్తే వాళ్ళు యాక్చువల్గా హరినామ సంకీర్తనలో పాల్గొన్నట్టు లెక్క. ఇంకా కలియుగపు ప్రక్రియ ఏంటి? హరినామ సంకీర్తన. ఇటువంటి అవకాశం చూడండి అందరికీ దక్కుతుందన్నమాట. సో అలా దిస్ విల్ గో ఆన్ డెఫినెట్లీ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. సో మనం చాలా చాలా లక్కీ పీరియడ్లో ఉన్నాం అనమాట. సార్ కలియుగంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక గోల్డెన్ ఏజ్ అయితే ఉందో, స్టార్టింగ్ ఫ్రమ్ చైతన్య మహాప్రభుస్ అపియరెన్స్ 500 ఇయర్స్ అగో అండ్ ద నెక్స్ట్ 10,000 ఇయర్స్ ఇట్ విల్ బి దేర్ అని మనకు ఆచార్యులు చెప్తున్నారు. సో ఆ రకంగా సత్వగుణంలో ఉండే వ్యక్తి ఉన్నత లోకానికి వెళ్ళినా కానీ ఎక్కువ ప్రయోజనము లేదు. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ స్ట్రెంట్ కన్వే. తమో గుణం వాడు ఎలాగో పశువు యోనిలోకి వెళ్ళిపోయాడు, ఎందుకంటే తన జీవితం అంతా తామసిక ప్రవృత్తి వల్ల తనకి పశువు శరీరమే సెట్ అవుతుంది. తిన్నామా పడుకున్నామా తెల్లారింది అంతే. దెర్ ఇస్ నో వాల్యూ టు యానిమల్ లైఫ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఓకే, ప్రతి జీవికి వాల్యూ ఉంది, మనం వాల్యూ ఇస్తాం. ఆధ్యాత్మిక పరంగా ఆ జీవి ఆ శరీరంలో ఏం ప్రోగ్రెస్ చేయరాదు. మీరు కుక్క దగ్గర ఎంత హరే కృష్ణ చేసినా, మీరు కుక్కకి ఎంత హేట్ చేసినా కానీ ఇట్ కెనాట్ కమిట్ ఇట్ సెల్ఫ్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్, ఇట్ కెనాట్ టేక్ దీక్ష. యా, ఎస్ ఆర్ నో? ఓన్లీ రేర్ కేసెస్ ఉన్నాయి, లైక్ భరత్ మహారాజు జింక అవ్వడం, అదంతా కూడా. బట్ అవి చాలా చాలా రేర్ అనమాట. చైతన్య మహాప్రభుల వారి లీలల్లో కూడా ఒక కుక్క భగవద్ధామానికి వెళ్ళిపోయింది అందరి ముందు, జస్ట్ బికాస్ ఇట్ అసోసియేటెడ్ విత్ డివోటీస్. ఒక డివోటీ కుక్క మీద కృప చూపించాడు అంటే డివోటీస్ కుక్కలను కూడా వదలరు అనమాట. కుక్క మీద దానికి ప్రసాదం ఇచ్చాడు తినడానికి, దానికి ప్రేమ చూపించాడు. కేవలం ఆ కార్యం వల్ల కుక్క భగవద్ధామానికి వెళ్ళిపోయింది, జస్ట్ బికాస్ ఎ డివోటీ ప్రేడ్ దట్ ఎంత పాపం చేసుంటే జీవాత్మ ఈ యొక్క పశు శరీరంలో వచ్చింది. ప్లీజ్ కృష్ణ, నేనేమైనా భక్తి చేసుంటే ఆ కుక్కని కాపాడండి అని. శివానంద సేన్ ఆయన పేరు. సో ఈ శివానంద సేను ఆ కుక్క కోసం ప్రార్థించి తనకి ప్రసాదం తినిపిస్తే భగవద్ధామానికి కుక్కే వెళ్ళిపోయింది. ఇవి రేర్ కేసెస్ ఉంటాయి, ఇలా జనరల్గా ఉండవు. బట్ అదర్వైజ్ జనరలీ పశువు శరీరంలో సాధ్యం కాదు. ఓకేనా? సో ఇది మనం ఇవాళ క్లాస్లో నేర్చుకున్నాం. సో వాట్ వీ అండర్స్టూడ్ ఇస్ దాట్ త్రిగుణాలలో ఉన్నంత వరకు మనము ఉన్నతమైన లక్ష్యాన్ని చేరరాదు. ఉన్నతమైన లక్ష్యం మనకు కావాలి అని అంటే త్రిగుణాలను అధిగమించాలి. సో త్రిగుణాలని ఎలా అధిగమించాలి? దానికి ఆన్సర్ కృష్ణుడు ఈ యొక్క సెకండ్ లాస్ట్ శ్లోకంలో చెప్తాడు ఈ అధ్యాయంలో. అది లాస్ట్ పార్ట్, దాని గురించి మనం అది వచ్చినప్పుడు చర్చిద్దాం. ఓకే, అప్పటిదాకా అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.